జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్ళాలంటే డిక్లరేషన్ అని పేపర్ ఉంటుంది, దాని మీద సంతకం పెడితేనే లోపలికి వెళ్ళాలంటూ కూడా పురంధేశ్వరి గారు మాట్లాడిన మాట. అది డిక్లరేషన్ ఇవ్వాలా అక్కర్లేదని ఆయన నిర్ణయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది వాళ్ళు అడగటం అనేది దేని మీద అడుగుతున్నారు, ఆయన అవునా హిందువా కాదా అని అడుగుతున్నారు. అది నేను హిందూ అని అంటే ఆయన ఇస్తారు, లేకపోతే లేదు. అయితే డిక్లరేషన్ పేపర్ ఇచ్చి దాని మీద సంతకం పెడితేనే నువ్వు అదే వెంకటేశ్వర స్వామిని నమ్మిన. ఇట్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్. అది దేవుడు అందరికి ఇప్పుడు వెళ్ళాల్సిన అందరం వెళ్తాం. ఆ డిక్లరేషన్స్ ఇస్తేనే అనేది కరెక్ట్ కాదు. ఇదివరకు వెళ్ళారు కదా, ఇదివరకు డిక్లరేషన్ లేనప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళారు కదా. అది ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళిపోయినప్పుడు అలౌ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది దానికి? అది డిక్లరేషన్ ఇస్తేనే అని కాదు, ఇవ్వాలి అని రూల్ పెట్టారు. ఏమన్నా ఉందా, మ్యాండేటరీ ఏమైనా ఉందా? ఉండే ఖచ్చితంగా ఆయన ఇచ్చేసి వెళ్ళాలి. మ్యాండేటరీ పెట్టారంటే వాళ్ళు టీటీడీ గవర్నమెంట్ మ్యాండేటరీ ఉంది అంటే ఖచ్చితంగా ఇచ్చేసి వెళ్ళాలి. అయితే జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు కదా, కంపల్సరీగా డిక్లరేషన్ తీసుకుని వెళ్ళాలంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆయన అన్యమతస్తుడా కాదా అనేది ఆయన నిర్ణయించాలి. మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను బలానా కమ్యూనిటీ, నేను బలానా ఇది అని నేను ఎలా ఇది ఎవరిని మీరు ఏ కమ్యూనిటీ అని నేను ఎలా నిర్ణయించగలను? అలాని కాదు. ఇప్పుడు మీ కమ్యూనిటీ నేను ఎలా హౌ టు డిసైడెడ్ నేను ఎలా చెప్పగలను చెప్పండి. అంటే పురంధేశ్వరి గారు కూడా ఆమె కూడా చేసిన వ్యాఖ్యలు, పురంధేశ్వరి గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఇదే పొలిటికల్ ఇదంతా గోయింగ్ ఆన్. అది వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేశారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేశారు. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది వీళ్ళు చేశారు, ఈ గవర్నమెంట్, ఇది లాస్ట్ గవర్నమెంట్, మళ్ళీ తర్వాత ఈ గవర్నమెంట్, అంతే. ఇది గోయింగ్ ఆన్. అది ఇక్కడని కాదు, త్రూఅవుట్ వరల్డ్ మొత్తం అంతే, వరల్డ్ మొత్తం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తున్నారని ఆంక్షలు కూడా విధిస్తున్నారు అంటూ కూడా వైసీపీ అంటున్నారు. ఆంక్షలు ఏం విధించారో నాకైతే ఐడియా లేదు. నేను ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చాను కదా, నాకు అసలు ఆంక్షలు ఏం విధించారు చెప్పండి. 30A అని చెప్పేసి ఆంక్షలు విధించారు. జిల్లాలో ప్రతి జిల్లాలో వైసీపీ నేతలు వెళ్లకుండా వాళ్ళకి నైట్. అది ఎవరు అనటానికి లేదు కదండి. ఇప్పుడు గుడికి అనేది ఎవరు అనటానికి లేదు. ఇప్పుడు మనం ఒక గుడి, ఆ గుడికి ఆంక్షలు మీరు రాకూడదు, మీరు రావాలి అనేది ఏం లేదు. ఇప్పుడు ఇస్లాం మతంలో అయినా కూడా ఆయన వెళ్తారు, క్రిస్టియన్ మతం అయినా నాకు ఇష్టం ఆ దేవుడు నేను వెళ్తాను అంటే ఎవరు దానికి ఆంక్షలు ఏముంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన తిరుమలకి వెళ్తున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చేయాల్సినంత చేసి ఇప్పుడు వెళ్తే ఏమిటండి ఉపయోగం? కానివ్వండి, ఎవరి దండాలు వాళ్ళు పడుతుంటారు. అందరూ కోరినట్టుగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్తే బాగుంటుంది. ఎవరి మతం వాళ్ళ గొప్పదే, ఇతర మతాలను కూడా వాళ్ళు కూడా మరి యాక్సెప్ట్ చేయాలి కదా. డిక్లరేషన్ అడుగుతున్నారు వాళ్ళు, మరి ఇచ్చి వెళ్ళడం అనేది సత్సాంప్రదాయం. మరి ఇచ్చి వెళ్తే బాగుంటుంది, మరి ఆయన ఇష్టం. అదే పురంధేశ్వరి గారు కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్యమతస్తుడు. అవును, కరెక్టే. అది ఆమెనేది ఏముందండి, అందరి మాటే అది. ఇప్పుడు మన మతం మీద ఎట్లాంటి అభిమానం ఉందో ఇతర మతాలను కూడా గౌరవించేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అన్ని మతాల్లో ఉండాలి కదా. హిందూ మతంలో ఉన్నటువంటి చాలా ఈ సహనమే మిగతా వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. అది మరి డిక్లరేషన్ సంతకం పెట్టాక ఏంటి ఆయన ఇబ్బంది ఏముంది? నాకు విశ్వాసం ఉంది, నేను దర్శించుకుంటాక వస్తున్నానని చెప్పడానికి తప్పే ఉంది. ఎందుకు రావాలి చెప్పండి, ఎందుకు వస్తున్నాడు? విశ్వాసంతో వస్తున్నట్టే కదా. మరి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడాల్సిన పనే ఉంది? ఆయన అడిగి మరీ పెట్టాలి. అలాంటి సిస్టమ్ ఉందా? ఓకే, ఐ విల్ యాక్సెప్ట్ అని చెప్పి అనాలి. ఇప్పుడు మనం చర్చికి వెళ్తే ఆ ఫాదర్ ఏం చెప్తే వింటాం లేదా? వింటామా? మనమే ఆర్గ్యుమెంట్ చేయం కదా. అంతే, ఇది కూడా అంతే. మరి అయితే వీళ్ళకి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెల్లవారుజాము నుంచి కూడా నోటీసులు, టీటీడీ నుంచి నోటీసులు కూడా వచ్చాయంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నమాట. ఏమైనా వచ్చాయి నోటీసులు? వెళ్ళాలంటే మీరు ఈ నోటీసుల మీద సంతకాలు పెట్టాలంటే. అవును, మరి ఎవరైనా అంతే కదండి. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎక్సెసివ్ మినిస్టర్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆ మత విలువల్ని పాటించాలి అంతే. ఎవరి సిటిజన్ హ్యాస్ టు ఫాలో కదా. గత వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇది 18th సెంచరీ నుంచి ఉన్నాయండి. 1837, 1816 నుంచి ఉన్నటువంటి నియమం అది. ఇదే కొత్త నియమం కాదు. అది మతిలేని వాళ్ళ మాటలు అవన్నీ. ఎప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళకి సైతం దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి వైసీపీను ఇవే నిన్నగాక మనం పుట్టిన పార్టీలు ఇవన్నీ కూడా
ఎప్పటి నుంచో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళకంటే ముందు ఉందా ఈ పార్టీ? కాంగ్రెసే లేదు, వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు, బ్రిటిషర్సే. క్రిస్టియన్స్ కదా వాళ్ళు కూడా. మరి ఈయన చేయడానికి ఏముంది? ఇంకా ఈయన కాకుండా మరి ఇంకా ఆ పార్టీ వాళ్ళు ఏదో అంటావేంటి? మరి అజ్ఞానంతో అంటున్న మాటలు అవి. దానికి మనం ఏ రకంగానూ సమాధానం చెప్పాల్సిన పని లేదు. అయితే వైసీపీ అంటున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దేవుని కూడా దర్శించుకోలేని పరిస్థితిలో తీసుకొస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్న మాట. జ్ఞానాల మాటలు అలాగే ఉంటాయి కదండి. అది మనం అనుకోవాల్సిన పని లేదు. ఒక సిస్టమ్ని ఫాలో అవ్వనప్పుడు రోడ్డు దూరం వెళ్తున్నాము, ట్రాఫిక్ రూల్స్ ఏంటి, లెఫ్ట్ సైడ్ వెళ్ళమని, నేను రైట్ సైడ్ వెళ్తానంటే అది అగెన్స్ట్ లా కదా అది. ఇది కూడా అంతే. హిందూ చట్టం పెట్టుకుంది, విశ్వాసం వాళ్ళు రావాలంటూ డిక్లరేషన్ ఉంది, అందరూ చేస్తున్నారు. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇప్పుడే కొత్తగా పెట్టింది కాదు అది. మరి ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదంలో ఆరోపణలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు నిప్పులు ఎందే పొగరాదు కదండి, నిప్పులు ఎందే పొగరాదు. వచ్చింది దాన్ని సాల్వ్ చేస్తారు. లెట్ us వెయిట్. మరి లేదా ఇంత దుమారం రాదుగా. సంథింగ్ రాంగ్ ఉంది. అయినా కామన్ సెన్స్ ఏంటంటే 300 చిల్లరకి ఎలా వస్తుంది అవును ఈ కేజీ? అది చిన్నపిల్లడని నేను చెప్తాడు కదా. బయట మార్కెట్లో ఎక్కడ 600, 800, 900, 1000 రూపాయలు ఉన్నటువంటి నెయ్యి 300 రూపాయలకి ఎట్లా ఇస్తాడు? అది కామన్ సెన్స్ కదండి. దాన్ని వాటర్ ఏంటి అసలు? దట్ ఇట్ సెల్ఫ్ రాంగ్ కదా. అదే రివర్స్ టెండరింగ్, క్వాలిటీకి సంగనాకి పోవడమా రివర్స్ టెండరింగ్. రేట్ తక్కువ రావాలనుకోవడం మంచిదే, కానీ క్వాలిటీ దారుణంగా ఉంటే అది ఎలా అవుతుంది? రివర్స్ టెండరింగ్ ఎట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్న మాట ఎవ్రీబడి నోస్ అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. మీరేదో మీ టైం పాస్ కోసం మా టైం పాస్ అని చెప్పడం తప్పించి ఎవ్రీబడి నోస్. అది ఓపెన్ ఫ్యాక్ట్. అది కొన్ని చేయకూడదు, కొన్ని చేయాల్సిన రీతిలో చేయాలి. రెండు సరిగా లేవు. ఉంది కదా, చట్టం ఎప్పుడు డిసైడ్ చేస్తుంది, విన్నాం, తెలుసుకుందాం. ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వెళ్ళకూడదు ఇప్పుడు ఈ సమయంలో. ఆయన అన్ని లక్షల కోట్లు ఆయన కాడ ఉన్నాయి. కనీసం విరాళాలు ఇవ్వద్దు. కనీసం మనుషుల్లో మీ క్యాండిడేట్లు మీ పార్టీ వాళ్ళు పెట్టి కొంత డబ్బు వద్దు, నిత్యావసర సరుకులు సప్లై ఇవ్వకూడదు. ఆయన మహానుభావుడు జగన్ గారు ఇవ్వాల. ఆయన చంద్రబాబు నాయుడు మీద కోపంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. చంద్రబాబు నాయుడు మీద కోపంతో నాకు ఓట్లు వేయలేదని ఆ పని చేశాడు. ఆ పని చేయకూడదు. రాజకీయవేత్త ఎవరు చేయరు ఆ పని. అవునండి, అదొకటి. ఆయన కొన్ని లక్షలకు అధిపతి జగన్ గారు, కానీ కొంత డబ్బు కార్యకర్తలకు ఇచ్చి ఇవ్వడమో లేదంటే నిత్యావసర సరుకులు కొని ఇప్పటికైనా మేలుకొని కొంత సహాయం మా వరద బాధితులకు చేస్తే ఆయనకు మంచి జరుగుతుంది రాబోయే కాలంలో. ఈ సమయంలో తిరుపతికి ఎందుకు? ఆయన ఏం పని ఆయన ఎంక్వైరీ చేశాడు, సిట్ ఏర్పాటు చేశాడు, అవన్నీ చేస్తున్నాడు. దాని మీద ఏం రిపోర్ట్ వచ్చో తర్వాత చూసుకొని వెళ్ళు నిదానంగా. ఇప్పుడు ఎందుకు గొడవలు పెట్టుకోవడం? అడిగి పోయి గందరగోళం, పోలీసులు తోసేయడం, నిన్ను అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఎందుకు ఆయనకు? అది అంత అవసరం ఏం లేదు. వరద బాధితులు తిరిగి వచ్చి ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది. ఇంటికి తిరిగి ఒక కిట్టు తయారు చేసి నిత్యావసర సరుకులు ఇవ్వమని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం లేదు. ఊరికే ఈ రాజకీయ అడవులు కాదు, ఎక్కడ అంత నష్టాలు జరిగినాయి. దాని గురించి ఏదైనా చెప్పండి, దాని గురించి ఏదైనా సాయం చేయమని చెప్పి అందరూ ప్రజలకి హెల్ప్ చేయమని చెప్పి అడగండి. అవన్నీ ఎందుకు మనకి రాజకీయాల గురించి? అది రాంగ్. మీరే అలాంటి రాంగ్ చెప్పేస్తున్నారు. ఎవరి పాపం వాళ్ళకే తగిలిద్ది. నువ్వు తప్పు చేస్తే నీకు తగిలిద్ది, నేను చేస్తే నాకు తగిలిద్ది. అది మనకు తెలిసింది చేయకూడదు. చేసిన వాళ్ళకి తగిలిద్ది. అన్నిటికీ భగవంతుడు చూసుకుంటాడు. అది 100 రోజుల కూటమి పరిపాలన ఎలా ఉందంటే మీరేం చెప్తారు? ఏమంటే అసలు విభజన అయిపోయి మనకంటూ కేంద్రం ఏం చేయలే ఇప్పటి వరకు. అది నువ్వు నుంచున్నావు నిన్ను కాదు, అలా కేంద్రం మనకేం చేయలే. కేంద్రం ఏదైనా చేయాలి, దాన్ని చేయమని చెప్పి అడగండి. రాజకీయ నాయకులు కానీ మీరు కానీ కాచేడు కూర్చేపటికి అది టెలికాస్ట్ చేయండి. అది చేయాలి. అంతేగాని ఈ సీట్లో ఉన్న వాళ్ళకి నీకు తెలిసిద్ది ఆ బాధ ఉంది, ఇక్కడ ఏం వస్తుందో ఏం రావట్లేదో ఏముందో లేదో. అలాంటప్పుడు కేంద్రమే దీనికి అన్నిటికీ ముందు రావాలి. అది విభజన చేసేసి ఎప్పుడో వదిలేసి ఎవరి దారాలు పోయారు. ఇక్కడ కష్టాలు బాధలు పడుతుంది మన సామాన్య ప్రజలు. మనం అది రాజకీయ నాయకులది వీళ్ళు వాళ్ళని మనం అంటాం, వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం ఇదే సరిపోతుంది. కానీ
ఇక్కడ పరిపాలన అనేది జరగట్లా. వీళ్ళు గొప్ప అని అంటలా, ఆయన గొప్ప అని అంటలా. అది ఏదైనా సరే ఇక్కడ సామాన్య ప్రజలు, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కేంద్రం ఏదన్నా ముందుకు వచ్చి ఏదన్నా చేస్తేనే కుదిరిద్ది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తారు, ఎవరైనా చేస్తారు.